విధంగా అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కర్ణాటక మంత్రి సిద్ధరామయ్య సంచలన కామెంట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇక్కడ చూస్తుంటే సన్నాహకాలు జరుగుతున్నట్టే కనబడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మరి ఇప్పటికే మరి దేశంలో చాలా చోట్ల కోడ ఎక్కువస్తున్నారు. దానికి ఊతమిచ్చే విధంగా మరి సిద్ధరామయ్య కామెంట్స్ కూడా చూస్తుంటే మనకి ఇదేదో జరిగేటట్టే కనబడుతుంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గరున్న నాయకుల చేతుల్లో, రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఉన్న నాయకుల చేతుల్లో మొత్తం ఎప్పుడూ ఉండదు. ఒక 50% మాత్రమే ఉంటుంది. మిగతా ఒక 20% ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది. మిగతాదంతా కూడా మరి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, విదేశీ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటారో ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ చేతుల మీదుగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మరి సిద్ధరామయ్యకి మరి ముఖ్యమంత్రి పదవి నుంచి విరమణ తప్పేటట్టు లేదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ చెప్పంగానే ఎమ్మటనే కేవలం ఉప ముఖ్యమంత్రిగా తను తగ్గించుకుని హెచ్చింపబడ్డారు. తమ అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని వార్తలు అయితే వెలువడుతున్నాయి. మరి గతంలోనే అసలు మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు అందరూ. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఒప్పించడం, డీకే శివకుమార్ని డిప్యూటీ సీఎంగా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా మరి అక్కడ వరకు ఆపటం, తద్వారా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ వంతు వచ్చింది కాబట్టి అప్పుడులోనే బహుశా మరి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి మాట ఇచ్చి ఉండవచ్చు. మనం రీసెంట్గా కూడా చూసాం, శివకుమార్ గారు నేను కలుపుకుపోతాను, మరి హైకమాండ్ ఏది చెప్తే అదే వింటాను, అదే చేస్తాను, ముఖ్యమంత్రి పదవి కోసం మేము ఎవరూ కూడా అరువులు చాచట్లేదు, చేతులు చాచట్లేదు, సిద్ధరామయ్య గారికి మాకు మంచి ర్యాపో ఉంది, మేము కాంగ్రెస్ నాయకులమందరం ఒక్క తాటి మీద ఉన్నామని చెప్పి ఆల్రెడీ ఆయన చెప్పి కూడా 10-15 రోజులు కూడా కాలేదు. అంటే దీనిలో అర్థం ఏంటంటే, నిగూఢ అర్థం 100% డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి రాబోతుంది. సిద్ధరామయ్య మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కలవబోతున్నారు. ఆయన కూడా దీన్ని ఆనందంగా స్వీకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మరి ముందు మాట ఇచ్చుకున్న దాని ప్రకారం జరిగి ఉండవచ్చు. రానున్న రోజుల్లో కర్ణాటకకి కానీ మనం కొత్త సీఎంను చూసే అవకాశం అయితే మనకి స్పష్టంగా